హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అయింది 5 minutesలో. ఇది మెయిన్ మార్కెట్. బుల్లిష్ ట్రెండ్ చూసి ఒక కాల్ ఆప్షన్ ఓపెన్ చేసి ఉంచాను. ఇక్కడ ఒక హై క్రియేట్ చేసిన తర్వాత చూడండి 1 2 3 4 5 6th క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. ఒక్కసారి కొంత రీట్రేస్మెంట్ కిందికి వచ్చాక ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి ఇక్కడ 5 minutesలో చూసుకున్నట్టయితే అక్కడ మూవింగ్ ఎవరేజ్ ఉంది కదా, సో దాన్ని టచ్ అయ్యి మళ్ళీ కిందికి రావచ్చు అని చెప్పేసి చూడండి. ఇక్కడ ఈ లైన్ బ్రేక్ అవ్వగానే చూసుకుంటే ఇంకొక బుల్లిష్ క్యాండిల్ వచ్చేలా కనిపించింది. సో ఇక్కడ టాప్ హై ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ బ్రేక్ అవ్వగానే ఎగ్జిట్ అయ్దామని సో ఫిక్స్ అయిపోయి వెయిట్ చేస్తున్నా. ఇక్కడ చాలాసేపు కన్సోలిడేట్ అయింది మార్కెట్ కాబట్టి ఇక్కడ ఒక 4-5 minute క్యాండిల్స్ కన్సోలిడేట్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా కిందికి వచ్చి అందరు స్టాప్ లాసులు తీసుకొని మళ్ళీ పైనకి వెళ్తుందేమో అని చెప్పేసి ఒకవేళ స్ట్రాంగ్గా కిందికి వస్తే ఎగ్జిట్ అయ్యాం అనే ఆలోచనతో సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఒక 300 ప్రాఫిట్ తోటి ఎగ్జిట్ అయిపోయాను. సో మన క్యాపిటల్ 7,000 కాబట్టి నాకు ఒక 700 వస్తే గెయిన్స్ వస్తే చాలు. 10%, 7,000తో 700. సో మళ్ళీ కొంత స్టాప్ లాసులు తీసుకున్న తర్వాత ఎంటర్ అవుదామని వెయిట్ చేశాను. చూడండి, ఇక్కడ లైన్ అయితే టచ్ అయింది కానీ ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో మళ్ళీ ఒక క్విక్ ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ తీసుకున్న తర్వాత లైన్ బ్రేక్ అవ్వబోయింది. లైన్ ఇట్లా బ్రేక్ అవ్వగానే అరౌండ్ 700 ప్రాఫిట్ చూపించింది. బట్ నేను ఎగ్జిట్ అయ్యేసరికి 650 దగ్గర క్లోజ్ అయిపోయింది. సో డైలీ 2 trades, ఈరోజు 2 trades కంప్లీట్ అయిపోయినాయి. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 1 hourలోనే 2 trades కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఈరోజు పిఎన్ఎల్ వచ్చేసి 650, 100 రూపీస్ బ్రోకరేజ్ బోను, మనకు మిగిలేదు 550 రూపీస్. ఓకే, డన్ ఫర్ ద డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ.